हल्का सबली हुजूराबाद के कसीर मुस्लिम आबादी वाले अहम तिजारती मरकज जमीकुंटा टाउन में मौजूद उर्दू मीडियम हाई स्कूल में गुज़िश्ता चंद सालों से उर्दू मीडियम के फिजिकल साइंस टीचर की जायदाद और मैथ्स टीचर की जायदाद मखलूआ है। मोहम्मद जाकिर खान सीनियर बीआरएस पार्टी कायद ने टीटीवी से बात करते हुए बताया कि हाई स्कूल जमीकुंटा की मज़कूरा मखलूआ जायदादों को मुकामी तलबा और औलिया तलबा विद्या वॉलंटियर्स के जरिए तदरीसी खिदमात हासिल कर रहे थे, जिसके नतीजे में तलबा की तालीम पर मनफी असरात मुरतब हो रहे हैं और तलबा के हुसूल तालीम का मेयार घट रहा था, जिसके पेश नज़र उन्होंने डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर करीमनगर से मुतअद्दिद नुमाइंदगी की, जिसके कोई नताइज बरामद नहीं हुए। मोहम्मद जाकिर खान ने फौरी जानिब मुतवज्जो होकर उर्दू मीडियम हाई स्कूल जमीकुंटा की मखलूआ जायदादों को फौरी पुर करने, उर्दू मीडियम तलबा तालिबात के जारिया तालीमी साल को ज़ाया होने से बचाने के लिए आला उहदेदारों से पुरजोर मुतालिबा किया है। మన ఉర్దూ మీడియం పాఠశాల జమ్మికుంట హై స్కూల్ అనేది కేవలం నామకే వాస్తే అన్నట్టు అయిపోయింది. దీని గురించి గత కొన్ని ఏళ్ల నుండి ప్రభుత్వం నుండి మనం ఏంటంటే విద్యా వాలంటీర్స్ తీసుకొని దాదాపు ఉర్దూ మీడియం నడవడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు ఒక రెగ్యులర్ టీచర్స్ కావాలన్నప్పుడు మా ఒక యూపీఎస్కు అప్పర్ ప్రైమరీ స్కూల్కు ఇచ్చిన స్టాఫ్నే మేమేమో హై స్కూల్ వాడుకుంటున్నాం. కానీ అందులో పిల్లలకు సరి అయిన చదువు చెప్పలేకపోతున్నారు. మాకు ముఖ్యమైనది అవసరం ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ విజయ గారి కూడా కలవడం జరిగింది. నేను నా ఒక విన్నపం, నా ఒక పిటిషన్ ఇచ్చిన, నేను ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకునిగా నేను గత ఉర్దూ మీడియం పాఠశాల ఫౌండర్గా నేను పోయి కలవడం జరిగింది. నేను విజయ అక్క వల్ల నేను ధన్యవాదాలు తెలియజేసిన, వాళ్ళ వల్లనే ఒక బిల్డింగ్ నిలబడి ఉండే. కాబట్టి మీరు చైర్మన్ గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ టీచరు చాలా అవసరం ఉన్నది. ఎస్ఎస్సి 10th ఉన్న పిల్లలకు, బ్యాచ్ 10th or 9th పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ బాగా హర్ట్ అవుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలకు సరైన చదువు చెప్తలేరని చెప్పి గతంలో హెడ్ మాస్టర్ కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ మేడం చెప్పుట్లో కూడా నేను డిఓ గారిని కలవడం జరిగింది. డిఓ గారిని కూడా విన్నపం పత్రం ఇస్తే డిఓ గారు రిజెక్ట్ చేసి దాని మీద పట్టించుకోకుండా ఫలానా ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోండి అని అంటూ మాట్లాడిండు. నేను డిఓ గారి మీద నాకు బాగా నారాజైనాను. మేము ఉద్యమం అప్పటి నుంచి మనం తెలంగాణ సాధించుకునే దీని గురించి అన్నట్టు అనిపించింది. మా ఒక జిల్లా అధికారి, ఒక విద్యా అధికారి ఆ రకంగా బిహేవ్ చేయడం మంచి కనిపించలే. తన స్టాఫ్ సూపరింటెండెంట్ గారిని కూడా కలవడం జరిగింది. అందులోనే మా ఎంఈఓ గారు కూడా రావడం జరిగింది. అన్నతో కూడా నేను మా ఒక బాధ చెప్పుకోవడం జరిగింది. మాకు కూడా వాళ్ళు హామీ ఇచ్చారు, ఆ సూపరింటెండెంట్ సాబ్ కూడా హామీ ఇచ్చారు, చైర్మన్ గారు కూడా హామీ ఇచ్చారు. మాకు దీని గురించి పట్టించుకొని మన కుప్పుల ఈశ్వర్ గారు మరియు మా మంత్రి జిల్లా టైగర్ గంగుల కమలాకర్ గారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరియు అలాగనే మా ఎమ్మెల్సీ గారు పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా దీని గురించి పట్టించుకొని ఈ యొక్క ఉర్దూ మీడియం పాఠశాల మీద ఓ 2-3 పోస్టులు క్రియేట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై బీఆర్ఎస్, జై జై బీఆర్ఎస్.